कमुघण्टाय नमः अन्नं पूजयामि नेत्र पूजाय नमः नेत्रे पूजयामि बाहुघण्टाय नमः कमुघण्टाय नमः अन्न पूजयामि ओ नेत्राय समर्पयामि श्रियकान्ताय कल्याणधये श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं कर्पूरमङ्गलनीराजनदीपं नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि रमा सहित सत्यनारायण स्वामी नमः जय रमारमण गोविन्दो धूपं समर्पयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि दीपं प्रथमोऽध्याय प्रारम्भः प्रथमोऽध्यायकदा नैविचारण्ये ऋषिलोनकालायः प्रभस्यरानन्तरं सर्वे सूतं पौराणिकं खलु పూర్వపురంతా మహాములంతా కూడా ఎక్కడయ్యా అంటే ఉండేవారు నైవిచారణ్యం అనే అడవి నైవిచారణ్యం అనే దట్టమైన అడవిలో కూడా ఆ మునులంతా కూడా తపస్సు చేసుకోవడానికి అక్కడికి వెళ్ళేవారట. కాశీ అవతల 1400 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆ అడవిలో కూడా అప్పుడంతా మునులంతా కూడా కబుర్లను కూర్చునేవారు కాదట. మునులంతా కూడా అక్కడ కూర్చోవాలి తపస్సు చేసుకునేవాళ్ళు. తపస్సు అంటే అక్కడికి పోతే వాళ్ళకి ఏం లేదు, చెంబులు మంచినీళ్ళు తీసుకొని పోయి అక్కడ తపస్సు చేసుకోవడం. ఒక 4 కోటాలు ముక్కు వాళ్ళకి కళ్ళు చూస్తున్నారు. వాళ్ళ తిండి కానీ ఆహారం కానీ ఏమి ఉండదు. ఆ తపస్సులో జ్ఞానంలో కూడా 3 నెలలకు ఒక 3 ఏళ్ల తర్వాత చేస్తారట. 3 సంవత్సరాలు కూడా తపస్సు చేసుకుంటే మహానుభావులు ఉండట. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ అందరూ కూడా మునులంతా కూడా అక్కడ ఉండేవారట. అప్పుడు పెద్దవాళ్ళైనటువంటి వారు సూత మహర్షి. ఆ మునులకు పెద్దవాళ్ళు ఎవరయ్యా అంటే సూత మహాముని. ఈ మునులంతా అడుగుతున్నారు, ఏమిటయ్యా ఈ కష్టాలని పడుతున్నాం, మనం ఈ బాధలు పడుతున్నాం, తపస్సులు చేస్తున్నాం, మనకి కోరిన ఫలాలు ఏ వ్రతం చేస్తే ఏ తపస్సు చేస్తే కోరిన ఫలాలు కలుగుతాయి, మనం ఇంత బాధపడుతున్నాం, అసలు ఏంటి బాధలు మనకే ఎట్లా పోతాయి అని చెప్పి మరి ఏ వ్రతం చేస్తే ఏ తపస్సు చేస్తే మనకి కోరిన ఫలాలు కలుగుతాయి స్వామి అని చెప్పి ఆ పెద్దవారైనటువంటి వారు ఆ సూత మహాముని అడిగారట. ఈ మునులంతా కూడా అడిగితే అప్పుడు సూత మహాముని చెప్తున్నారు, ఒటైన తపద నారదైన సంప్రోష్ట భగవాన్ కమలాపతి. అయ్యా మీరు ఎట్లా నన్ను అడిగారో అదే విషయాన్ని విష్ణుమూర్తిని నారద మహాముని కూడా ఆ విషయం అదే రకంగా అడిగారు. అది మొత్తం కూడా సవిస్తరంగా చెప్తానని చెప్పి ఆ సూత మహర్షి ఆ మునులకు తెలియపరుస్తున్నారట. అందరూ సూతమన్నారా ఏకదా నారదోయు కాంక్షయ పరాజకాంక్షయ పరికన్ మత్యాలోకముపాగత. నారద మహాముని భూలోకంలో మొత్తం కూడా 7 లోకాలు ఉంటాయి. 7 లోకాల్లో మొత్తం భూలోకంలోకి వచ్చి నారద మహాముని మొత్తం కూడా కలియదిరిగాడట. భూలోకంలో మత్స్యలోకం అంటే మత్స్యలోకం అంటే మన మనుషులు ఉండే లోకం. మత్స్యలోకం అంతా బాగా కలియదిరిగి చూసేటప్పుడు ఈ నారద మహాముని ఈ మత్స్యలోకంలో జనాలు రకరకాల కష్టాలు పడుతున్నారు, రకరకాల బాధలు పడుతున్నారు. అన్నం లేక, నీళ్లు లేక, మరి డబ్బు లేక, రోగ బాధలతోటి, సంతానం లేక, రకరకాల సమస్యలతోటి ఇక్కడ మానవులంతా కూడా కష్టాలు పడుతున్నారు. అప్పుడు నారద మహాముని ఇదంతా తిరిగి చూసి వీళ్ళకి ఏదైనా మంచి ఉపాయం చేయాలని, వీళ్ళకి సులభమైన మార్గం, బాగుపడే ఉపాయం చెప్పి ఆలోచించాడట. ఎవరి దగ్గరికి పోతే వీళ్ళకి కష్టాలు తీరుతాయని చెప్పి ఆయన ఈ 7 లోకాలు తిరుక్కుంటూ ఇక్కడ ఎవరి వల్ల కాదు, ఆ విష్ణుమూర్తి దగ్గరికి పోతేనే ఆయన ఏదైనా పరిష్కారం చెప్తాడని చెప్పి చక్కగా విష్ణులోకానికి వెళ్ళాడట. విష్ణులోకానికి వెళ్ళాడు నారద మహాముని. భూలోకం అంతా తిరిగి విష్ణులోకానికి వెళ్ళాడు. ఆ విష్ణులోకంలో ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి ఆజానుబాహుడు. తత్ర దృష్ట్వా జనా సర్వన్నానాత్మై సమన్వితాః నానాయోని సమర్థ్యన్న పశ్యంతే పాపకర్మాభిః. అదే నాద అప్పుడు ఆ విష్ణులోకానికి వెళ్తే ఎవరయ్యా అంటే ఆ విష్ణుమూర్తి సాక్షాత్ విష్ణువు వంటి అందగాడు, ఆజానుబాహుడు, 6 అడుగుల అందగాడు, బ్రహ్మాండమైనటువంటి వర్చస్సు. ఆయన విష్ణుమూర్తి అంత అందగాడు అన్నమాట. అంతగాడు బ్రహ్మాండమైనటువంటి వర్చస్సు, 4 చేతులు, గద పద్మము, అలంకార ప్రియుడు, మంచి అలంకారంతో దృఢమైన మనిషిట. అక్కడ పోయి ఆయన పడుకున్నప్పుడు నారద మహాముని మొత్తం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బాబాయ్ దగ్గరికి పోయి నమస్కారం చేసుకుంటూ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అప్పుడు నారద మహాముని తత్ర దృష్ట్వాజన సర్వాన్నైష సమన్వితాః సత్యనారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర పదాబద్ధం వనమూల విభూషితం. చక్కగా శంఖం, గద, పద్మం అవన్నీ పట్టుకొని చక్కగా పడుకొని నిద్రిస్తున్నాడట. అప్పుడు ఆయన దగ్గరికి నారద మహాముని పోయి కాళ్ళ దగ్గరికి పోయి పడుకొని కాళ్ళ దగ్గర దండం పెడుతున్నాడు. నమో వాంగ్మన సతీత రూపాయ. ఆ కాళ్ళ నిలబడి
ధనం పెడుతున్నాడు. నమో వాగ్మనసతీత రూపయామిత శక్తే ఆదిమత్యాంత నిర్గుణాయ గుణాత్మనే సర్వేషామాది భూతాయ నమోత్తునే. అప్పుడు మనసులో కూడా ఊహించినటువంటి అందగాడు ఆయన దగ్గరికి పోయి కాళ్ళ మీద పడి అప్పుడు అడుగుతున్నాడు. తత్ర స్వష్టం విష్ణునారదం ప్రత్యభాషితం యమద్దోషమాగతే స్థిత్వం సమతమేవృతే. అప్పుడు కాళ్ళ మీద పడంగా అప్పుడు విష్ణుమూర్తి లేచి అడుగుతున్నాడు. ఏమిటి నారద మహాముని, ఏమిటి ఇక్కడికి వచ్చినావు, ఏమిటి నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడు, ఇక్కడ విష్ణులోకానికి ఏం పని, ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా అని అడుగుతుంటే అప్పుడు అంటున్నాడు. మత్స్య కిమద్దోషమాగతే స్థిత్వం మనసిత వర్తతే కథయస్య మహాభాగతస్రం సతయామితే. ఓం నారద మహాముని, నువ్వు వచ్చిన పని ఏమిటి, కారణం ఏమిటి, మొత్తం కూడా తెలియపడుతున్నాయని అని చెప్పి ఆ నారద మహాముని విష్ణుమూర్తి అడిగాడట. అప్పుడు మత్స్యలోకే జన సర్వే నానా క్లేశ సమన్వితా నానా యోని సమత్కన్న పశ్యంతే పాపకర్మాభి. అప్పుడు విష్ణుమూర్తితో అంటున్నాడు నారద మహాముని, అయ్యా నేను మత్స్యలోకానికి మనిషి నుండి ఆ లోకానికి పోయి వచ్చాను. ఆ మానవులు చాలా రకాలుగా కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, రకరకాల సమస్యలతో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా పొయ్య ఉపాయం ఉందా స్వామి అని చెప్పి ఆయన పాదాల దగ్గర కూర్చొని నమస్కారం చేసి అడిగాడట. దానికేం భాగ్యం, దానికి ఓ బ్రహ్మాండమైన ఉపాయం ఉంది, దానికి ఎటువంటి ఇబ్బంది పడాలని పని లేదని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు సాధు